కోరుకొండ మండలం కోటికేశవరం గ్రామంలో ధాన్యం కొనుగోలులో అధికారుల తీరుపై బీజేపీ మండల అధ్యక్షుడు అడపా సుధీర్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతులకు మేలు చేయాలని భావిస్తున్న క్షేత్రస్థాయిలో అధికారుల ఉదాసీనత వలన రైతులు భారీగా నష్టపోతున్నారని సుధీర్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు తమకు నచ్చిన మిల్లులో ధాన్యం అమ్ముకునే వెసులుబాటు కల్పించకపోవడంపై ఆయన మండిపడ్డారు. ధాన్యం లోడ్ చేసిన తరువాత టార్గెట్ అయిపోయిందని చెప్పడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇది చాలా దారుణమని పేర్కొన్నారు. ఇటీవల కురిసిన వర్షాల వలన ధాన్యం తడిసి రైతులు ఇప్పటికే నష్టపోయారని, కొనుగోళ్లు సకాలంలో జరగకపోవడంతో ధాన్యం నిల్వలు ఎక్కడికక్కడే ఉండిపోయాయన్నారు. రైతులకు ఎదురవుతున్న సమస్యలపై ఇప్పటికే ఎమ్మెల్యే బలరామకృష్ణ, టీడీపీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి దృష్టికి తీసుకువెళ్లామని, ప్రభుత్వం స్పందించి 24 గంటల్లో రైతులకు న్యాయం చేయాలని కోరారు. రైతులకు న్యాయం జరిగే వరకు కూటమి నాయకులు రైతులకు అండగా ఉంటారని స్పష్టం చేశారు. నిలిచిపోయిన ధాన్యం కొనుగోలు ప్రక్రియను వెంటనే వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కోటికేశవరం, బల్లేదుపాలెం, నాగంపల్లి, చిన్నకొండేపూడి గ్రామాలకు చెందిన రైతులు, అలాగే అడపా గంగరాజు, ముండ్రు హరిబాబు, నందిపాటి శ్రీ హరిబాబు, ఇసుకపల్లి మెహర్బాబు, ములగాడు బాబా తదితరులు పాల్గొన్నారు. ఏంది అంటే సార్, మాకు ఈ ప్యాడీ ప్రొక్యూర్ విషయంలో మీరు ఎందుకు టార్గెట్లని మీరు ఈ పలానా మిల్లుకి అవకాశాలు ఉన్నా ఎందుకు ఇవ్వట్లేదు? వాళ్ళ రైతుకి ఇష్టమైనటువంటి మిల్లుకి తోలుకునేటటువంటి సౌలభ్యం ఇవాళ జీవో కల్పిస్తూ ఉంటే మీరు ఆ జీవోకు విరుద్ధంగా ఎందుకు వ్యవహరిస్తూ ఉన్నారంటే, ఆయన నేరుగా చెప్పిన సమాధానం ఏంటి అంటే, ఇవాళ మాకు ఈ అసోసియేషన్, మిల్లర్ అసోసియేషన్ వాళ్ళు మాకు టార్గెట్స్ని ఎలాగా డిస్పాచ్ చేయాలో మాకు ఇంకా ఇవ్వలేదు, అవి ఇచ్చిన తర్వాత మేము డిస్పాచ్ చేస్తాం అన్న విధంగా వారు చెప్పిన సంజాయిషి. అంటే పూర్తిగా ఈ వ్యవస్థని వారికి దారాదత్తం చేసే విధంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారని చెప్పి, తద్వారా రైతుకి ఎన్ని అంటే ఇప్పుడు అసోసియేషన్ ఏదైతే రేట్ కోట్ చేస్తుందో అంటే రైతుకి వెసులుబాటు లేకుండా వాళ్ళు ఏదైతే రేట్ కోట్ చేస్తుందో అంటే ఇది మోనోపోలీ యాక్ట్ కింద వాళ్ళ ఇష్టానుసారంగా వ్యవహరించే విధంగా ఇవాళ ఇక్కడ అధికార యంత్రాంగం పూర్తిగా సహకారం వారికి అందిస్తూ ఉంది. రైతు సమస్యను బట్టి గాలికి వదిలేసేటటువంటి కోణంలోనే వారు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇవాళ ఇక్కడ కోరుకొండ మండలానికి వచ్చేసి దాదాపు 1,00,000 పైచీలుక టన్నులు ఇవాళ ప్యాడీ ప్రొక్యూర్ అయ్యి ఉంటే కనుక, ఇక్కడ ప్యాడీ కల్టివేషన్ చేసి ఉంటే కనుక, అంటే దాదాపు టన్నుల్లో అది 1,000 టన్ను మెట్రిక్ టన్నులు ఇవాళ ఇక్కడ ప్రొక్యూర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కానీ దాని టార్గెట్ ఏమి ఇచ్చారంటే 13,000 మెట్రిక్ టన్ వరకు టార్గెట్ ఇచ్చారు ఇవాళ కోరుకొండ మండలానికి వచ్చేసి. అయితే దాన్ని ప్రొక్యూర్ చేసింది ఎంత అంటే 8,400 టన్నులే ప్రొక్యూర్ చేశారు. తద్వారా ఇంకా మిగిలిన డెఫిసిట్ ఎప్పుడు చేస్తారన్న దానికి ప్రశ్నార్థకరంగా మారింది. నిన్న కాలం అనుకూలించలేదు, వర్షం పడింది, ఇక్కడ స్థానికంగా ధాన్యం తడిసిపోయింది, తద్వారా రైతుకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇవాళ దాదాపు కొన్ని ఈ ప్రక్రియలో ఏదైతే మనకి ముందుగా సిఎంఆర్లు ఓపెన్ చేయాల్సిన కొంత ఆలస్యం కారణంగా కొంత మిల్లర్స్కి కొంత ముందుగానే ధాన్యం సేకరణ చేయడం జరిగింది. కాబట్టి దానికి పరిష్కరించండి, ఆ సమస్య కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి, దాన్ని కూడా పరిష్కరించండి అంటే కూడా వాటికి టార్గెట్స్ ఇవ్వకుండా నాన్స్తూ సమస్యని పక్కదోవ పట్టిస్తూ ఇవాళ రైతుని విస్మరిస్తూ ఇవాళ కొనసాగిస్తూ ఉన్నారు. తద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేటటువంటి ప్రక్రియలో వారు భాగస్వాములు ఉన్నారని చెప్పి, ఏదైతే ప్రభుత్వం రైతుకి మేలు చేయాలనే ఆలోచనతో ముందుకు అడిగేస్తూ ఉన్నటువంటి తరుణంలో అవన్నీ కూడా గాలికి వదిలేసి వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు చేసేటటువంటి విధానాన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. రైతుకి 24 గంటల లోపు న్యాయం జరగాలి అని చెప్పి మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. దీని విషయమై స్థానిక శాసనసభ్యులు కూడా పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వ మంత్రితో కానీ అధికారులతో కూడా మాట్లాడినా కూడా వాళ్ళలో స్పందన లేకపోవడం నిజంగా శోచనీయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరొకసారి ఈ విషయం పై స్థాయికి అటు బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి, ఎంపీ గారి దృష్టికి, తర్వాత శాసనసభ్యుల వారి దృష్టికి కూడా మరొకసారి తీసుకెళ్ళి న్యాయం చేసే విధంగా రైతుకి మనందరం కూడా బాసటగా నిలవాలని, అప్పటిదాకా మేమందరం కూడా మిత్రపక్షాలన్నీ కూడా రైతుకి బాసటగా నిలుస్తాయని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.